నమస్కారం ప్రజలారా, మన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం ఎంత మేరకు పనిచేస్తుంది, ఏంది వ్యవహారం అని చెప్పి మనం గత కొద్ది రోజుల క్రితం మాట్లాడుకుంటే మరి బ్రహ్మాండంగానే పనిచేస్తుంది. ఎందుకంటే ఫేక్ వీడియోలు సృష్టించాలన్నా, ఫేక్ ప్రచారాలు చేయాలన్నా, ఫేక్గా ఏదైనా ప్రోపగండ చేయాలన్నా కూడా మన పార్టీకి మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అదేవిధంగానే టీటీడీ చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నాడో బిఆర్ నాయుడు గారి కథ అని చెప్పి రాస్తున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాసలేల వీడియోలు ఇలాంటి వాడిని టీటీడీ చైర్మన్గా పెట్టారు, సనాతన బత్తాయిలు ఎక్కడ ఉన్నారు అని చెప్పి మన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో విపరీతంగా తిరుగుతుంది. ఓకే, బాగానే ఉన్నది. గ్యారేజ్ ఓపెన్ చేసింది ఎందుకు? ఇట్లాంటి ఫేక్ సృష్టించాలనే కదా. సరే, బొల్లిరేని వాళ్ళది ఏమంత రుచిగా ఉన్నదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మొన్నటిదాకా హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారు. హెరిటేజ్ వాళ్ళు పోయి ఢిల్లీ హైకోర్టులో ఏదైతే వేసినారో వాళ్ళు అందరికీ నోటీసులు పంపించడం, మళ్ళీ అందరితో సర్దుమణిగినారు. ఇప్పుడు తిరుమలలో బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి అంటే మనం గతంలో చేసినటువంటి అక్రమాలు, అవినీతిని అంతా కూడా బయట పెడుతున్నాడు అనేటువంటి ఒక దాంట్లోనే ఏమన్నా ఈ ఫోటోలు తయారు చేసి ఏమన్నా బయటకు వదిలినారా, లేకుండా ఉంటే ఏంది విషయం అనేదాన్ని ఒకసారి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈడ ఫోటోలు పెట్టినారు. ఏం బిఆర్ నాయుడికి ఏం కారులు లేవా? ఆడేమన్నా ఆ ట్యాక్సీ ఓడితే ఏమన్నా 11 రూపాయలు తగ్గిమని ఏమన్నా మాట్లాడుతున్నాడా? లేకంటే ఈ కథలు ఏంది? మనం గతంలో ఎన్నో ఫేక్ ప్రచారాలు చేసినాం. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టినామయ్యా. సొంత చెల్లెల్నే క్యారెక్టర్, ఇటువంటి క్యారెక్టర్ అని చెప్పి ఆమెను లంగాలో లకారాలతో అదేవిధంగా ఎంబాస్తో మాట్లాడించినటువంటి మనం బిఆర్ నాయుడిని ఈ విధంగా ఫేక్ ప్రచారాలు చేసి ఆయనకి ఏదో చేసేదానికి మనమే ఇదేం కాదు. ఎందుకంటే మన చెల్లెలు షర్మిలమ్మనే మాట్లాడినాం కదా. షర్మిలమ్మ గురించి ఏ విధంగా ఆమెకి ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి రంకులు ఏ విధంగా కట్టినామో ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా గతంలో. అదేవిధంగా చూస్తే ఈరోజు బిఆర్ నాయుడు గారికి వచ్చారు. సరే, బాగానే ఉన్నది. ఆ ఏఐ చేసేటప్పుడు అన్నా గతంలో మనం సిద్ధం సభలు చూసినాం. సిద్ధం సభల్లో ఏ విధంగా గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఏ విధంగా అక్కడ లేని మనసుల్ని ఉన్నట్టు ఏ విధంగా చూసాం. తద్వారా మనకు వచ్చినటువంటి ఫలితాలు ఏదైంది కదా చూసినాం. ఇప్పుడు అదే విధంగానే హెరిటేజ్ మీదకి వినాం. ఏది హెరిటేజ్ నెయ్యి సప్లై చేసింది, అంతా కూడా హెరిటేజ్ చేసింది అన్నాం. లాస్ట్కి ఏమైంది? హెరిటేజ్ కాదు, హెరిటేజ్ నోటీసులు పంపించింది. ఎవరైతే నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ జీతగాళ్ళు, మనకు అవినీతి పుత్రిక అయినటువంటి మన సాక్షి ఏదైతే ఉన్నదో దానికి పంపించింది. దాంట్లో కూర్చొని అద్దె సూట్లు వేసుకొని మాట్లాడినటువంటి వాళ్ళకు పంపించారు. అదేవిధంగా ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏ అయితే నెలవారీ జీతగాళ్ళు ఉంటారో